హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు చికెన్ రోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఉల్లిపాయ ముక్కలను నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. అంతే కదండి, రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. చికెన్ రోటి పచ్చడి ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇది మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే 1 కిలో చికెన్ తీసుకున్నానండి. చికెన్ని శుభ్రంగా కడుక్కొని 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి చికెన్ పీసెస్కి బాగా పట్టేలా బాగా కలపాలి. చికెన్ రోటి పచ్చడికి సాధారణంగా బోన్లెస్ చికెన్ తీసుకుంటూ ఉంటారండి, కానీ నేను బోన్తోనే తీసుకున్నాను. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 1 గంట సేపు పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కళాయిలో వేసి స్టవ్ని సిమ్లో ఉంచి మూత పెట్టి చికెన్ని బాగా మగ్గనివ్వాలి. చికెన్ ఉడికేలోపు వేరొక కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 4 టీ స్పూన్లు ధనియాలు, 10 నుండి 15 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి ఎండుమిర్చి మాడిపోకుండా వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 6 యాలకులు, 8 లవంగాలు, దాల్చిన చెక్క చిన్న ముక్క, 2 అనాస పువ్వులు, కొంచెం జాపత్రి, 1 టీ స్పూన్ సాజీరా వేసి 30 సెకండ్లు గరిటెతో కలపాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మసాలా దినుసులు వేసుకోవాలండి, లేకపోతే మసాలా దినుసులు మాడిపోతాయి. ఇప్పుడు ఈ దినుసుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్రని ఆయిల్లో వేయించాం కదా, ఇలా ఆయిల్లో వేయించకుండా డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా నిలువుగా కట్ చేసుకుని అదే ఆయిల్లో వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఆయిల్లో ఎంత బాగా వేగితే రోటి పచ్చడి అంత బాగుంటుందండి. ఉల్లిపాయలు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు 3 పెద్ద టమాటాలని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి దోరగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి, సాల్ట్, పసుపు వేసిన వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి, సారీ అండి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయి టమాటా ముక్కలు ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత 1 కప్పు కొత్తిమీర తరుగు, 1/2 కప్పు పుదీనా వేసి వేయించుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఆయిల్లో బాగా వేగనవసరం లేదండి, 30 సెకండ్లు ఆయిల్లో మగ్గితే సరిపోతుంది. కొత్తిమీర, పుదీనా కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఉల్లిపాయ, టమాటా గుజ్జుని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయిందండి. చికెన్ పీసెస్ ఇలా పెద్దగా కాకుండా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని వేయించుకోవాలి. నెయ్యికి బదులు కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చండి, కానీ నెయ్యి వేసుకుంటే రోటి పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు చికెన్ పీసెస్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చికెన్ పీసెస్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చికెన్ పీసెస్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు మసాలా దినుసుల్ని రోట్లో వేసుకుని మెత్తగా దంచుకోవాలి. మసాలా దినుసులు ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్లో నుండి బోన్లెస్ పీసెస్ని సెపరేట్గా తీసుకుని బోన్తో ఉన్న పీసెస్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బోన్లెస్ పీసెస్ని రోట్లో వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. చికెన్ని మరీ మెత్తగా దంచకూడదండి, ఇలా కచ్చాపచ్చాగా ఉండాలి. ఒకవేళ మీకు రోట్లో దంచుకునే వీలు లేకపోతే మిక్సింగ్ జార్లో వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా గుజ్జును కూడా వేసుకుని
కచ్చాపచ్చాగా దంచుకోవాలి. రోటి పచ్చడిని ఎప్పుడు మెత్తగా దంచకూడదండి. కచ్చాపచ్చాగా ఉంటేనే రోటి పచ్చడి బాగుంటుంది. పచ్చడి నలిగిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ పచ్చడిని చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి, రోటీస్లోకి, రసంలోకి, పప్పులోకి చాలా బాగుంటుందండి. అంతేకాదండి, లంచ్ బాక్సుల్లో కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. చూడండి, పచ్చడి ఇలా కచ్చాపచ్చాగా ఉండాలండి. ఇప్పుడు దంచుకున్న పచ్చడిని బోన్స్ ఉన్న పీసెస్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలో ఒక నిమ్మకాయని పిండుకోవాలి. ఈ పచ్చడిలో నిమ్మరసాన్ని మరీ ఎక్కువ పిండకూడదండి. పులుపు తగు మాత్రంగా ఉంటేనే బాగుంటుందండి. పులుపు ఎక్కువైతే పచ్చడి అస్సలు రుచిగా ఉండదు. ఇప్పుడు పచ్చడిని చేతితో బాగా కలుపుకోవాలి. పచ్చడిని గరిటెతో కూడా కలుపుకోవచ్చండి, కానీ గరిటెతో కలిపితే పచ్చడి సరిగా కలవదండి. ఇలా చేతితో కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఇంతేనండి, ఎంతో యమ్మీగా ఉండే చికెన్ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఎలా ఉందండి? నేను చేసిన చికెన్ రోటి పచ్చడి మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ చికెన్ రోటి పచ్చడి మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.